యెస్ ట్రేడర్స్, మండే మార్కెట్ గురించి ఒకసారి చూద్దాం ఏం జరుగుతుందనేది. మన లెవెల్స్ ప్రకారం ఫిబొనాసీ లెవెల్స్ అండ్ 10, 15 క్యాండిల్ ప్రకారం ఎంతవరకు వచ్చే ఛాన్స్ ఉంది, లేదంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుందో ఒకసారి వెరిఫై చేద్దాం. చూడండి, ఈ లెవెల్స్ మార్చాను. ఈ వీక్లీ లెవెల్స్ ఈ ఫిబొనాసీ ప్రకారం మండే టు ఫ్రైడే వరకు ఈ లెవెల్స్. అయితే మనకి లెవెల్స్ ప్రకారంగా చూసుకున్న 10, 15 క్యాండిల్ ప్రకారంగా చూసుకున్నా కూడా మండే ఒకవేళ ఈ లెవెల్ అంటే 24,285 కింద కనుక డౌన్ ఎక్కడ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా ఒకవేళ ఇక్కడ సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ 24,886 దగ్గర సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. లేదు ఒకవేళ ఇది మధ్యలో 10, 15 క్యాండిల్ హైలో మనకి మధ్యలో వచ్చింది కనుక గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఇక్కడ కావాలి. 24,185 దగ్గర గ్యాప్ డౌన్ ఓపెన్ కావాలి. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే. లేదు ఈక్వల్‌గా ఓపెన్ అయినా కూడా మళ్ళీ ఇక్కడి వరకే వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఈక్వల్‌గా ఓపెన్ అయినా ఇక్కడి వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ అది నిన్నటి క్లోజింగ్ లో ప్రైస్ దాటి కిందికి మార్కెట్ రాలేదు, ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ కాలేదు అంటే మాత్రం నెక్స్ట్ వీక్ మళ్ళీ కొద్దిగా పైకెళ్ళిన తర్వాత మనకిక్కడ లాస్ట్ వీక్ ఈ ఫ్రైడే క్యాండిల్ ఉంది కదా! ఈ ఫ్రైడే క్యాండిల్ ఓపెనింగ్ ప్రైస్‌లో 3 మినిట్స్ దగ్గర మనకి చిన్న రెసిస్టెంట్ ఉంటది. ఆ రెసిస్టెంట్ టచ్ చేసుకొని కిందికొచ్చే ఛాన్స్ ఉంటది అన్నమాట. ఒకవేళ గ్యాప్ డౌన్ కాకపోతే, చిన్న గ్యాప్ అప్ ఓపెన్ అయినా, ఈ నార్మల్‌గా ఓపెన్ అయినా ఫ్రైడే 3 మినిట్స్ క్రాస్ అయిన దగ్గర నుంచి మళ్ళీ డౌన్ పైకెళ్ళి ఈ 3 మినిట్స్ దగ్గర రెసిస్టెన్స్‌ని టచ్ చేసి మళ్ళీ కిందికొచ్చే ఛాన్సే ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే మనం లాస్ట్ వీక్ వివరించుకున్నాం గదా! స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్స్ ఉన్నాయి మనకు లెఫ్ట్ సైడు. ఆ బేరిష్ క్యాండిల్ దాటి పైకెళ్తేనే బుల్లిష్ అని. 1 అవర్‌లో ఒకసారి చూడండి. ఇక్కడ ఈ ఈ ఏవైతే స్ట్రాంగ్ క్యాండిల్స్ ఉన్నాయో రెడ్ క్యాండిల్స్, బేరిష్ క్యాండిల్స్, ఈ క్యాండిల్ పైన అంటే నియర్ బై 24,586 పైన మార్కెట్ ఉంటేనే మనం అప్ సైడ్‌గా చూడొచ్చు. మళ్ళీ ఆ తర్వాత కూడా ఇక్కడి వరకే 24,738 వరకే. చూడండి, అడుగడుగునా ఇవి మనకి ఇది చాలా ఇది దాటితేనే ఇంకా స్ట్రాంగ్ బుల్లిష్ ఉంటదనమాట. ఈ క్యాండిల్ దాటితేనే అట్లా. అట్లా ఒక్కొక్కటి దాటుకుంటూ వెళ్తేనే మనకు బుల్లిష్ క్రియేట్ అయితుంది. కనుక మార్కెట్ మనకు ప్రెజెంటు లాస్ట్ వీక్ నుంచి అంతకు ముందు వీక్ నుంచి కూడా డౌన్ వస్తుంది మార్కెటు. పైకెళ్తుంది, డౌన్ వస్తుంది, పైకెళ్తుంది, డౌన్ వస్తుంది, పైకెళ్తుంది, డౌన్ వస్తుంది. కనుక ఈ వీక్ డైరెక్ట్‌గా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఒకవేళ ఇక్కడ 24,181 ఒకటుంది. ఆ తర్వాత ఈ ఈ 10, 15 క్యాండిల్స్ ఏదైతే ఫార్మ్ క్రియేట్ చేసిందో అంతకుముందుకు ఫార్మ్ అయిందో దాని కింద గూడా బ్రేక్ డౌన్ అయితే ఇంకా చాలా ఫాలింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. 766 ఆర్ 23 500 ఈ లెవెల్స్ ఇంకా గూడా కింద ఉన్నాయి. కానీ మనం రోజు జరిగే మార్కెట్‌ని బట్టి వివరించుకుందాం. మార్కెట్ మాత్రం డౌన్ సైడే ఉంటుంది. ఒకవేళ పైకెళ్ళినా కొద్దిగా మనం డౌన్ సైడ్‌కే ప్లాన్ జేసుకోవాలి. పైకెళ్ళినా కొద్దిగా డౌన్ సైడే ప్లాన్ జేసుకోవాలి. కానీ అప్ సైడ్ మాత్రం ప్లాన్ జేసుకోవద్దు. మనం లాస్ట్ వీక్ గూడా చెప్పుకున్నాం చూడండి. లాస్ట్ వీక్ నుంచి పైకెళ్ళినా ఇక్కడ ఎంట్రీ తీసుకునే ఛాన్స్ లేదు. మన స్టాప్ లాసులు కొట్టేసే ఛాన్స్ ఉంటుందని గూడా మనం చెప్పుకున్నాం. ఎక్కడ అప్ సైడ్ తీసుకోవడానికి వీలు లేదు. ఒకసారి గమనించండి వీడియో. మీరు తర్వాత గూడా చార్ట్ చూసుకుంటూ గమనించండి. ఇప్పుడు 1 అవర్‌లో ఉంది చార్టు. ఎక్కడ గూడా సరైన ఎంట్రీ లేదు. ఎంట్రీ తీసుకున్నా గూడా మళ్ళీ రివర్స్ వచ్చి స్టాప్ లాస్ కొట్టే ప్రయత్నం చేసింది. ఈ విక్స్ ద్వారా అర్థమైపోతుంది. ఇక్కడెక్కడ అప్ సైడ్ ఎంట్రీ లేదు చూడండి. డౌన్ సైడ్ ఎంట్రీ ఉంది. డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకొని వదిలేస్తే ఇక్కడి వరకొచ్చింది. ఈ థర్స్‌డే ఒకరోజు ఏం జరిగింది మనకు థర్స్‌డే ఒకరోజు మన 10, 15 క్యాండిల్ ప్రకారం ఈ క్యాండిల్ దాటి పైకెళ్ళలేదు కనుక ఆ రోజు ప్రీమియం ఎక్కువ తక్కువ అవుతుంది గనుక పైకెళ్ళిపోయింది. దాదాపుగా నియర్ క్లోజింగ్ ప్రైస్ ఎళ్ళింది. యెస్టర్‌డే క్లోజింగ్ ప్రైస్ దగ్గరికెళ్ళిపోయింది. ఎందుకెళ్ళిపోయిందంటే ఈ 10, 15 క్యాండిల్ స్ట్రాటజీ ఒకటుంది గదా! ఆ క్యాండిల్ ప్రకారం కిందికెళ్ళలేదు 10, 15 క్యాండిల్ దాటి. కిందికెళ్తే ఒకవేళ డౌన్‌కొచ్చేది. కానీ ఎందుకు రాలేదు? పైకే ఎందుకెళ్ళిందంటే ప్రీమియం అనమాట. ఆ రోజు ప్రీమియం కరిగిపోతది గదా! మొత్తం వన్ సైడ్ ఎళ్ళిపోతే ప్రీమియం వన్ సైడ్ పెరిగిపోతుంది. 2 సైడ్‌లు మేనేజ్ జేయడానికి ఆ రోజు మార్కెట్ పైకెళ్ళిపోయింది టోటల్‌గా. అందుకే గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. మళ్ళీ రివర్స్ పాయింట్‌లో పైకెళ్ళిపోయింది. మళ్ళీ నెక్స్ట్ డే చూడండి కిందికొచ్చేసింది టోటల్‌గా. నెక్స్ట్ డే మళ్ళీ నెక్స్ట్ వీక్ ప్రీమియంలో కలవడానికి మళ్ళీ కిందికొచ్చింది. అంటే మార్కెటు డౌన్ సైడ్ చూడడానికి వీలుంది ఖచ్చితంగా.
ఈ టోటల్ మొత్తం రెడ్ క్యాండిల్ పడింది. డేలో చూడండి ఒకసారి. ఫ్రైడే టోటల్‌గా మంచి రెడ్ క్యాండిల్ పడింది. ఒకవేళ గనక ఈ లో దాటాలి, దాటాలి అని మనం చెప్పుకుంటూనే ఉన్నాం గదా! ఈ ఫ్రైడేలో దాటాలి అని చెప్పుకుంటున్నాం గదా! అది దాటే ఛాన్సొచ్చింది. దాటే ఛాన్స్ ఎప్పుడొచ్చింది? రేపు మండే. మండే రోజు ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా, ఈక్వల్ ఓపెన్ అయ్యి క్యాండిల్ రెడ్ క్యాండిల్ స్ట్రాంగ్‌గా కింద పడ్డా, ఒకవేళ 15 మినిట్స్ క్యాండిలే దాదాపుగా 24,350 నుంచి ఇక్కడ 24,000 వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒక్కొక్కసారి పడతది గూడా 300 పాయింట్స్ ఒకే క్యాండిల్‌లో 15 మినిట్స్‌లో పడిన తర్వాత మార్కెట్ అక్కడక్కడనే తిరిగే ఛాన్స్ ఉంటుంది గూడా. ఎందుకంటే ఇక్కడ ఈ క్యాన్ ఈ ఈ మార్క్ ఏదైతే ఉందో 10, 15 హైలో ఏదైతే ఉందో మళ్ళీ ఆ తర్వాత ఇక్కడిది దాటిపోతేనే మనకు మొమెంటమ్ వస్తుంది. కనుక మార్కెట్ ఎలానైనా ట్రై చేయొచ్చు. మనకు దొరకకుండా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. రిటైలర్స్‌ని ఇరికించే ఛాన్స్ ఉంటుంది. కనుక మండే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా జాగ్రత్తగానే ఉండాలి. లేదు ఈక్వల్‌గా ఓపెన్ అయినా గూడా అది అంత తొందరగా కిందికొస్తుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఈ గ్యాప్ లెవెల్స్ అనేది తక్కువ ఉంది మనకు. తక్కువ ఉన్నప్పుడు మార్కెట్ ఏం చేస్తది మనల్ని మొత్తం తినేసుకుంటూ వెళ్తదనమాట. మన మైండ్‌ని ఆగం చేసుకుంటూ వెళ్ళిపోతదనమాట. అందుకోసం మండే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇక నుంచి బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ వీడియోలు గూడా చూసుకుందాం. కొన్ని స్టాక్స్ గూడా చూసుకుందాం ఇక నుంచి. ప్రస్తుతానికి ఈ నిఫ్టీ వీడియో ద్వారా బ్యాంక్ నిఫ్టీ గూడా ఎలా పెర్ఫార్మ్ చేస్తుందనేది కొంతవరకు అర్థమవుతుందనుకుంటున్నాను. ఈ లెవెల్స్, ఈ లెవెల్స్ సెపరేట్‌గా చూయించడానికి ఏం లేదు. ఫిబొనాసీ ద్వారా ఖచ్చితంగా అర్థమవుతాయి వీడియో చూడగానే. కావాలంటే ఈ లెవెల్స్ వేసుకోండి. ఈ లెవెల్స్ వేసుకొని వీక్లీ మొత్తం అబ్జర్వ్ చేయండి. లాస్ట్ వీక్ చూసారు గదా! మనం ఏ రకంగా చెప్పుకున్నామో అదే రకంగా వచ్చేసింది. సపోర్ట్ అండ్ రెసిస్టెంట్‌లను క్రియేట్ చేసుకుంటూ, రెసిస్టెంట్‌ని టచ్ చేసుకుంటూ కిందికొచ్చింది. మళ్ళీ సపోర్ట్ చేసుకుంటూ పైకెళ్ళిపోయింది. దాదాపుగా డౌన్ సైడే వస్తుందని చెప్పుకున్నాం. డౌన్ సైడ్ వచ్చేసింది. నియర్ బై 24,730, 750 నుంచి 24,350 దాదాపుగా ఎన్ని పాయింట్స్? 350 పాయింట్స్ వచ్చింది. ఓకే. ఇక్కడ మండే కొద్దిగా పైకెళ్ళిన తర్వాత 360, 350 పాయింట్స్ వచ్చేసింది. నియర్ బై 1 వీక్ మొత్తం. ఇంకో వీడియో గూడా చేసుకున్నాం మనం. ఒక వీక్‌లో మొత్తంగా ఎక్కడుండాలి? ఎటు సైడ్ ఉండాలి? అంటే ఒకసారి పొజిషన్ తీసుకున్న తర్వాత ఆ వీక్ ఎక్స్‌పైరీ వరకు వెయిట్ జేయడానికి మనకొక వీడియో ఉంది. అది గూడా చూడండి కావాలంటే. అది చూసిన తర్వాత గూడా అర్థమవుతుంది. అది టైమ్ ఫ్రేమ్ 1 అవర్ ఉంటుంది. 1 అవర్‌లో ఎప్పుడైతే మనకి ఒక ఒక గ్రీన్ క్యాండిల్ పైన రెడ్ క్యాండిల్ గాని, 3 మినిట్స్ ఫార్మాట్ ఏదైతే ఉందో అదే ఫార్మాట్ 1 అవర్‌లో గూడా వర్తిస్తుంది. ఎటు సైడ్ బ్రేక్ అయితే అటు సైడ్ మనం ఆ వీక్ ఎక్స్‌పైరీ వరకు వెయిట్ జేయొచ్చు. గ్రీన్ క్యాండిల్ కింద రెడ్ క్యాండిల్ బ్రేక్ అయింది. టోటల్‌గా ఆ వీక్ మొత్తం డౌన్ సైడ్ ఉండాలి మనం. ఇప్పుడు అదే రెడ్ క్యాండిల్ పైన ఒక గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయిందంటే స్ట్రాంగ్‌గా మనం ఆ సైడ్ ఉండొచ్చు అప్ సైడ్. అటువంటి స్ట్రాటజీ గూడా ఒకటి ఉంది. కావాలంటే చెక్ చేయండి వీడియోస్‌లలో ఉంటది. సింగిల్ క్యాండిల్ స్ట్రాటజీ అనో ఏదో 1 అవర్ స్ట్రాటజీ ఏదో ఉంటది. అది చూడండి. చూసిన తర్వాత ఆహ్, బ్యాక్ టెస్ట్ చేయండి. చేసినా గూడా మీకు అర్థమవుతది. కొందరు ఏమంటున్నారంటే ఆప్షన్స్‌లో డైరెక్ట్‌గా మన కాల్ అండ్ పుట్ చార్ట్‌లో ఫిబొనాసీ లెవెల్స్ యూజ్ చేసి ఎలా ఎంట్రీ తీసుకోవాలో ప్లాన్ చేయమంటున్నారు. అది గూడా ఉంది. ప్లాన్ జరుగుతుంది చాలా రోజుల నుంచి. ఎట్లా ఎంట్రీ అసలు పర్ఫెక్ట్ ఎంట్రీ అది 5 మినిట్స్‌లో తీసుకోవడానికి ట్రై చేస్తున్నాను నేను అది గూడా డైరెక్ట్‌గా ప్రీమియం చార్ట్‌లోనే. ఆ వీడియో గూడా త్వరలోనే చేద్దాం అనుకుంటున్నాను. చేస్తాను గూడా ఖచ్చితంగా. కానీ సబ్‌స్క్రైబర్స్ ఇంకా పెరగట్లేదు. సబ్‌స్క్రైబర్స్ పెరిగితే నాకు గూడా కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ల వీడియోని లైక్ అండ్ షేర్ చేసి ఖచ్చితంగా సబ్‌స్క్రైబర్స్‌ని పెంచే ప్రయత్నం చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను. నా ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి ఇంకా వీడియోస్ ఎక్కువ చేయడానికి గూడా ట్రై చేస్తాను. కొద్దిగా టైం దొరకతలేదు. అందుకోసం ఒక్క వీడియో మాత్రమే రోజు చేస్తున్నాను. సబ్‌స్క్రైబర్స్ ఇంకా పెరగాలి. పెరిగితే మాత్రం ఖచ్చితంగా మంచి వీడియోస్ చేయడానికి ప్రయత్నిస్తాను. సింపుల్‌గా ఉండే వీడియోస్ అనేది ఇప్పటికే చాలా మందికి అర్థమైపోయింది. మన స్ట్రాటజీ ప్రకారం మన ఫిబొనాసీ లెవెల్స్ ఎంత సింపుల్‌గా ఉన్నాయనేది చాలా మందికి అర్థమైంది. కామెంట్‌ల రూపంలో తెలుస్తుంది గదా! అందుకోసం సబ్‌స్క్రైబర్స్ పెరిగితే ఇంకా మంచి మంచి వీడియోలు చేయగలను. తప్పకుండా సబ్‌స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి. షేర్ చేస్తే 10 మందికి రీచ్ అవుతుంది. ఇంత సింపుల్‌గా ఉన్న వీడియోస్‌ని షేర్ చేయాలని కోరుకుంటున్నాను. ఓకే. థాంక్ యూ.